ఎంతో వైభవాన్ని చూసిన ఒక కోట నేడు నిశ్శబ్దంగా శిథిలాల మధ్య నిలబడియుంది. ఇది కేవలం ఒక కోట కాదు, మన చరిత్రకు సాక్ష్యం. విజయనగర సామ్రాజ్యం అనంతరం కాలచక్రం తిరిగింది. నవాబుల పాలన వచ్చింది. తరువాత బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్లిన ఈ ఉదయగిరి కోట ఒక జైలుగా మారింది. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు ఈ గోడల మధ్య బందీలయ్యారు. ఇక్కడ ఉన్న మసీదులు, దేవాలయాలు హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం. ఎన్నో సంస్కృతులు, ఎన్నో యుగాలు ఈ నేలపై కలిశాయి. ఈ కోటలోని గుప్త స్వరంగాలు ఎక్కడికి దారితీస్తాయో ఇప్పటికీ ఒక మిస్టరీ. కొంతమంది అవి నెల్లూరు వరకు ఉన్నాయని అంటారు. మరికొందరు అవి గుప్త నిధుల గదులని నమ్ముతారు. నేడు ఈ కోట శిథిలాలుగా కనిపించవచ్చు, కాని ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ప్రతి గోడ ఒక యుగాన్ని గుర్తు చేస్తుంది. మన చరిత్రను మనమే కాపాడాలి. ఉదయగిరి కేవలం ఒక టూరిస్ట్ స్పాటు కాదు, మన పూర్వీకుల మేధస్సుకు ఒక నిలువుటద్దం. మన నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం.